కేదార్ చనిపోతే విచారణ కోరని కేటీఆర్. నేను కేటీఆర్ ఏమంటున్నా అంటే కేదార్ చనిపోతే కోరడమే కాదు, రాష్ట్రంలో ఒక కేసు మీద, ఒక సమస్య మీద, ఒక అవినీతి మీద కేసు వేసిన రాజలింగమూర్తి హత్య గురించి కూడా మీరు ప్రస్తావించాలి. ఎందుకు మాట్లాడరు? మీకు సంబంధం లేదు, అలా మీ పాత్ర ఏం లేదు. మరి ఇట్లా చనిపోవడం కరెక్ట్ కాదు, కేసులు వేసిన వాళ్ళంతా చచ్చిపోతే కరెక్ట్ కాదు అని చెప్పేసి ఎందుకు మాట్లాడలేదు మీరు? కొన్ని మిస్టీరియస్ డెత్స్ జరుగుతున్నాయని సీఎం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఫిర్యాదు చేసిన సంజీవ్ రెడ్డి, కేసు వేసిన రాజలింగమూర్తి మిస్టీరియస్ డెత్స్కు గురయ్యారని, తాజాగా కేటీఆర్తో సన్నిహితంగా ఉన్న కేదార్ సైతం అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. కేటీఆర్కు పార్ట్నర్ అని, రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో కేదార్ నిందితుడని తెలిపారు. వీటన్నిటిపై కేటీఆర్ ఎందుకు విచారణ కోరడం లేదని ప్రశ్నించారు. కేదార్ చనిపోతే విచారణ కోరని కేటీఆర్. నేను కేటీఆర్ ఏమంటున్నా అంటే కేదార్ చనిపోతే కోరడమే కాదు, రాష్ట్రంలో ఒక కేసు మీద, ఒక సమస్య మీద, ఒక అవినీతి మీద కేసు వేసిన రాజలింగమూర్తి హత్య గురించి కూడా మీరు ప్రస్తావించాలి. ఎందుకు మాట్లాడరు? మీకు సంబంధం లేదు, అలా మీ పాత్ర ఏం లేదు. మరి ఇట్లా చనిపోవడం కరెక్ట్ కాదు, కేసులు వేసిన వాళ్ళంతా చచ్చిపోతే కరెక్ట్ కాదు అని చెప్పేసి ఎందుకు మాట్లాడలేదు మీరు? కొన్ని మిస్టీరియస్ డెత్స్ జరుగుతున్నాయని సీఎం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఫిర్యాదు చేసిన సంజీవ్ రెడ్డి, కేసు వేసిన రాజలింగమూర్తి మిస్టీరియస్ డెత్స్కు గురయ్యారని, తాజాగా కేటీఆర్తో సన్నిహితంగా ఉన్న కేదార్ సైతం అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. కేటీఆర్కు పార్ట్నర్ అని, రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో కేదార్ చనిపోతే విచారణ కోరని కేటీఆర్. నేను కేటీఆర్ ఏమంటున్నా అంటే కేదార్ చనిపోతే కోరడమే కాదు, రాష్ట్రంలో ఒక కేసు మీద, ఒక సమస్య మీద, ఒక అవినీతి మీద కేసు వేసిన రాజలింగమూర్తి హత్య గురించి కూడా మీరు ప్రస్తావించాలి. ఎందుకు మాట్లాడరు? మీకు సంబంధం లేదు, అలా మీ పాత్ర ఏం లేదు. మరి ఇట్లా చనిపోవడం కరెక్ట్ కాదు, కేసులు వేసిన వాళ్ళంతా చచ్చిపోతే కరెక్ట్ కాదు అని చెప్పేసి ఎందుకు మాట్లాడలేదు మీరు? కొన్ని మిస్టీరియస్ డెత్స్ జరుగుతున్నాయని సీఎం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఫిర్యాదు చేసిన సంజీవ్ రెడ్డి, కేసు వేసిన రాజలింగమూర్తి మిస్టీరియస్ డెత్స్కు గురయ్యారని, తాజాగా కేటీఆర్తో సన్నిహితంగా ఉన్న కేదార్ సైతం అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. కేటీఆర్కు పార్ట్నర్ అని, రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో కేదార్ నిందితుడని తెలిపారు. వీటన్నిటిపై కేటీఆర్ ఎందుకు విచారణ కోరడం లేదని ప్రశ్నించారు. కేదార్ చనిపోతే విచారణ కోరని కేటీఆర్. నేను కేటీఆర్ ఏమంటున్నా అంటే కేదార్ చనిపోతే కోరడమే కాదు, రాష్ట్రంలో ఒక కేసు మీద, ఒక సమస్య మీద, ఒక అవినీతి మీద కేసు వేసిన రాజలింగమూర్తి హత్య గురించి కూడా మీరు ప్రస్తావించాలి. ఎందుకు మాట్లాడరు? మీకు సంబంధం లేదు, అలా మీ పాత్ర ఏం లేదు. మరి ఇట్లా చనిపోవడం కరెక్ట్ కాదు, కేసులు వేసిన వాళ్ళంతా చచ్చిపోతే కరెక్ట్ కాదు అని చెప్పేసి ఎందుకు మాట్లాడలేదు మీరు? కొన్ని మిస్టీరియస్ డెత్స్ జరుగుతున్నాయని సీఎం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఫిర్యాదు చేసిన సంజీవ్ రెడ్డి, కేసు వేసిన రాజలింగమూర్తి మిస్టీరియస్ డెత్స్కు గురయ్యారని, తాజాగా కేటీఆర్తో సన్నిహితంగా ఉన్న కేదార్ సైతం అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. కేటీఆర్కు పార్ట్నర్ అని, రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో కేదార్ నిందితుడని తెలిపారు. వీటన్నిటిపై కేటీఆర్ ఎందుకు విచారణ కోరడం లేదని ప్రశ్నించారు.